హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విఏ షాడోస్. నేను మీ విజయన్ మాట్లాడుతున్నా. ఇప్పుడు నేను చెప్పబోయే సినిమా అఖండ 2 తాండవం. నందమూరి బాలకృష్ణ, సంయుక్త మేనన్, ఆది పిన్శెట్టి, హర్షాలి మల్హోత్రా మిగతా కొంతమంది యాక్ట్ చేస్తున్నారు. డైరెక్టర్ బోయపాటి శ్రీను, మ్యూజిక్ తమన్, ఎడిటర్ తమ్మిరాజు. సినిమాకి వస్తే ఇంచుమించు తీసుకెళ్ళడేమో కరెక్ట్గా తీసుకెళ్ళాడు. అంటే పార్ట్ 1 రివీల్ చేసి పార్ట్ 2 స్టార్ట్ అవుతుంది. సో అది అంటే మనకు అర్థమయ్యే దానికోసం అంటే పార్ట్ 1 ఏం జరుగుతుందో అది కరెక్ట్గా తీసుకెళ్ళాడు. సినిమా అయితే యావరేజ్గా అనిపించింది. ఎందుకంటే ఆ పార్ట్ 1లో ఉన్న సీన్స్ అయితే ఏమన్నాయో ఆ సీన్సే అలాగే రిపీటెడ్గా అనిపించింది. ఆది పిన్శెట్టి క్యారెక్టర్ నా అవసరం లేదనిపించింది నాకు. అంటే ఎక్కువ ఎలాబరేట్ చేసి అది అని చూపించాడు. అంత అవసరం లేదు అది. సో అంతసేపు అవసరం లేదు, చాలా ఎక్కువసేపు అది చూపించాడు. అది అవసరం లేదు అది. కాకపోతే పార్ట్ 1 వచ్చి దేశంలో దుష్ట శిక్షణ లాగా చూపించాడు. పార్ట్ 2 వచ్చేటప్పటికి దేశం మారి విదేశాలతో మనకు టిబెటన్స్ కూడా రివెంజ్ లాగా చూపించాడు. సో అంత ఎఫెక్టివ్గా అనిపించలే. ఎంతో ఎక్స్పెక్ట్ చేసిన సినిమా అంత ఇంప్రెస్ చేయలేకపోయింది. ఎక్కడ కొన్ని చోట్ల అయితే కొద్దిగా డైలాగ్స్ కరెక్ట్గా చెప్తే ఆ రోమాన్ లెక్కపరుచుకున్నంత ఇది ఎమోషన్ రావాలా, కానీ ఆ ఎమోషన్ రాలే ఎక్కడ. అంత పవర్ఫుల్గా దానికి తెలియదు అనిపించింది నాకు. అది ఓవరాల్గా సినిమా అయితే యావరేజ్. సాంగ్స్ బాగున్నాయి. శివుడి మీద వచ్చే 2 పాటలు అయితే చాలా బాగున్నాయి చేసింది. మ్యూజిక్ తమన్ మ్యూజిక్కే దాని హైలైట్. మంచి బిజీ ఇచ్చాడు. అందువల్ల ఆ సినిమా ఒక్కర చూడాలనిపిస్తుంది, అంత ఇంకేం లేదు. క్లైమాక్స్ కూడా అంతే పెద్ద ఎఫెక్టివ్ అనిపించలే. చెప్పాలంటే సబ్జెక్ట్ చూసుకుంటే ఇంచుమించు మన కరోనానే. కరోనా మనకు వచ్చింది, దానికి సర్జికల్ వార్ లాగా వచ్చింది కదా. సో సేమ్ ఆ పాయింట్ని బట్టి సనాతన ధర్మాన్ని మిక్స్ చేసి తీసిన సబ్జెక్ట్ తప్పితే ఇంకేం లేదు. కానీ అది ఇంత ఎఫెక్టివ్గా తెలియదు అనిపించింది నాకు. అది ఓవరాల్గా సినిమా యావరేజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.